నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసులు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్లు ఉన్నారు. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపై కేసులు ఫైల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 5గురిపై కేసులు నమోదు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పటికే దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను అయితే ఇటు సిబిఐ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? యశాల్ని సిబిఐ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజ్లో ఏదైతే అవకతవకలు జరిగినాయో అటు సీట్ల విషయం కావచ్చు, కాలేజీకి సంబంధించిన అనుమతుల విషయంలో ఏవైతే అవకతవకలు జరిగిందో దానికి సంబంధించి కూడా సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 36 మంది పైన దేశవ్యాప్తంగా ఈ కేసు నమోదు జరిగింది. అటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక 4 పైన ముఖ్యంగా సిబిఐ కేసులు అయితే నమోదు చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో విశాఖకు సంబంధించి, అదేవిధంగా అటు తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ల పైన ముఖ్యంగా కేసులు నమోదయ్యాయి. డాక్టర్లే కొంత మధ్యవర్తిత్వం వహిస్తూ ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి అటు అనుమతులు కావచ్చు, సీట్ల విషయంలో కావచ్చు, అంతా కూడా మధ్యవర్తిగా అక్కడ అనుమతులు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ కూడా కేవలం డబ్బుతో ఇవన్నీ కూడా అనుమతులు వచ్చేలాగా చేశారనేది అభియోగంగా ఉన్న నేపథ్యంలో సిబిఐ దీనిపైన దృష్టి సారించడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజెస్ లో ఏవైతే అటు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి సభ్యులు ఎప్పటికప్పుడు కూడా మెడికల్ కాలేజీలో ఉన్న వసతులతో పాటు వాటి అనుమతులు, అదేవిధంగా రెన్యువల్ కి సంబంధించి అన్ని కూడా పరిశీలించేందుకు వెళ్తూ ఉంటారు నిత్యం. వాటికి సంబంధించి ఆ ఎన్ఎంసీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా కేంద్ర ప్రజా ఆరోగ్య సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన అధికారులు, వీళ్ళందరూ కూడా ఇటు మధ్యవర్తుల ద్వారా వాళ్ళు వచ్చే సమాచారాన్ని తెలుసుకుని ఈ మెడికల్ కాలేజీల మధ్యవర్తులకు సంబంధించి మెడికల్ కాలేజీకి సమాచారం చేరవేస్తున్న నేపథ్యంలో ఆ అధికారులు వస్తున్న తరుణంలో, అధికారులు వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తనిఖీలకి సంబంధించి ఆ కాలేజీల్లో తాత్కాలిక ఏర్పాట్లు, అటు సిబ్బందిని తాత్కాలికంగా తీసుకురావటం, అదేవిధంగా పేషెంట్లని తాత్కాలికంగా తీసుకురావటం, వారికి ఉన్న రిపోర్టులను కూడా అప్పటికప్పుడు తారుమారు చేసి తయారు చేయటం, అదేవిధంగా అక్కడ ఉన్న స్టాఫ్ సిబ్బందిని కూడా స్టూడెంట్స్ కి సంబంధించి కూడా తాత్కాలికంగా బయట నుంచి అవుట్సోర్సింగ్ తీసుకురావటం, ఈ రకంగా మేనేజ్ చేస్తూ వాటికి అనుమతులు తీసుకున్నారంటూ కూడా ప్రస్తుతం సిబిఐ గుర్తించింది. దానిలో కీలకంగా కదిరికి సంబంధించిన ఒక వైసీపీ నేత, డాక్టర్ చెన్నై కేంద్రంగా ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ కావచ్చు, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా అనేక చోట్ల మధ్యవర్తిత్వం వహిస్తూ ఈ రకంగా మేనేజ్ చేస్తూ అక్కడికి ఎన్ఎంసీ వస్తున్న అధికారులు, అదేవిధంగా ప్రజా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అధికారులందరూ కూడా మేనేజ్ చేస్తూ వారికి డబ్బులు లంచాలుగా ఇస్తూ ఇలా కాలేజీలకి అనుమతులు ఇప్పిస్తున్నారు అనేది కూడా కొంత తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిలన్నిటిపైన ఇప్పటికే సిబిఐ దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. విశాఖకు సంబంధించి గాయత్రి మెడికల్ కాలేజ్ ఈ రకంగానే అనుమతులు సంపాదించింది. దాదాపు 50 లక్షల రూపాయలు ఆ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్లకి సంబంధించి కృష్ణ కిషోర్, అదేవిధంగా వెంకటేష్, వీళ్ళిద్దరి ద్వారా దాదాపు 50 లక్షలు ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బు సమకూర్చారు అనేది కూడా ప్రస్తుతం అభియోగంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరిపైన సిబిఐ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.